నమస్తే అందరికీ. ఇక్కడ బెంగుళూరు లోకల్ ఫ్రెండ్స్ అందరికీ మన స్టైల్‌లో మంచిదేమన్నా స్పెషల్ ఐటెమ్ జేసి తినిపిద్దామని అందరిని తీసుకొని బయటికైతే వచ్చినాం. బ్రో ఏం చేస్తున్నాం ఇవాళ? మసాలా ప్యాకెట్లంతా రెడీ చేస్తా ఉన్నాం. బగారా రైస్, చికెన్ ఫ్రై చేస్తా ఉన్నాం. మేమంతా కష్టం పడతా ఉన్నాం. విన్నారు కదా! ఇప్పుడు చేయబోయే ఐటెమ్ నాటుకోడి ఫ్రై. అది కూడా మన తెలంగాణ స్టైల్‌లో స్పైసీగా అన్ని రకాల మసాలాలేసి చేద్దాం. మా వాళ్ళైతే ఇక్కడ మస్తు ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఇంకెప్పుడు అని అడుగుతున్నారు. ఇంకెందుకు లేటు, మనం ముందు వండాలంటే కోళ్ళు కావాలి. దానికోసమని బెంగుళూరులో నాటుకోళ్ళు దొరికే ఒక మంచి సెంటర్ చూసుకొని వచ్చినాం. ఇంకెందుకు లేటు, ఆడికి పోయి ఇప్పుడు మనం మంచి నాటుకోళ్ళు తీసుకొని అయితే వద్దాం. మా వాళ్ళైతే గట్టినే తింటారట, అందుకని చెప్పి ఒక 20 కోళ్ళు తీసుకున్నాం. కొన్ని పెట్టెలు కొన్ని పుంజులు కలిపి తీసుకొని అయితే కట్ చేయమని చెప్పినాం. మంచిగా కాల్చి పసుపు పెట్టి మన తెలంగాణ స్టైల్లో ఎట్లయితే చేస్తారో అట్నే కాల్చి కొట్టమన్నాం. ఇవాళ మనం చేసేది నాటుకోడి ఫ్రై కాబట్టి పీసులు పెద్ద పెద్దగా ఉంటే ఫ్రై మంచిగా కాదు, అందుకని చెప్పి చిన్నగా మంచిగా కొట్టమని చెప్పిన అట్నే కొడుతున్నారు. కొట్టు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు చికెన్ ముక్కలు కొట్టిన తర్వాత అవి ఎంత వెయిట్ వచ్చినాయో చూసుకోవాలి. దాన్ని బట్టే మనం మసాలా వేస్తాం కాబట్టి ఈ పీస్లు అనేది ఒకసారి వెయిట్ వేపియాలి. వెయిట్ వేపిస్తే చూస్తున్నారా 14 కిలోలు వచ్చింది బరాబర్. ఇక మా వాళ్ళు అయితే వంట చేయడానికి అన్ని రెడీ చేస్తున్నారు. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఉల్లిగడ్డలు కావాల్సిన మిరపకాయలు అయితే అన్ని కోసి పెడుతున్నారు. ఇక మనం కూడా లేట్ ఎందుకు, మనం కూడా వంట స్టార్ట్ చేద్దాం. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న కడాయిలలో వేస్తే మనకు ఫ్రై అనేది మంచిగా రాదు. అందుకే ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి మంచి పెద్ద గంజ తీసుకొని వచ్చిన. ముందైతే పొయ్యి వెలిగించేసి గంజు పెట్టేసి ఇలా నూనె పోసుకోవాలి. మనం ప్రతి కిలోకి 100 గ్రాముల నూనె పోసుకోవాలి. 14 కిలోలు కాబట్టి మనకు కిలోన్నర నూనె పడుతుంది. నేను ఇక్కడ కిలోన్నర నూనె పోసిన. నూనె వేడైన తర్వాత మనం ముందుగిలా అన్ని రకాల మసాలాలు వేసుకోవాలి. మసాలాలు మనం ఏమేమి వేస్తామో అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ ఒకటేసారి వేయాలి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తే మసాలా అనేది మాడిపోతుంది. మసాలాలన్నీ నూనెలో వేసి మంచి వేగిన తర్వాత ఇలా మనం మిరపకాయ వేసుకోవాలి. 14 కిలోల చికెన్ కాబట్టి ఒక పావు కిలో మిరపకాయ అయితే సరిపోతుంది. మిరపకాయల్ని మధ్యలోకి చీల్చుకొని నూనెలు వేసుకొని మంచిగా ఎర్రగా గోలియాలి. మిర్చి అనేది గోలిన తర్వాత ఇలా నేను ఒక 3 కిలోల ఉల్లిగడ్డలు సన్నగా స్లైసెస్ లెక్క కట్ చేసుకొని వేస్తున్నా. 3 కిలోల ఉల్లిగడ్డలు 14 కిలోల చికెన్కి పర్ఫెక్ట్ సరిపోతాయి. మంచిగా నూనెలా ఉల్లిగడ్డ అనేది గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు గోలాలి. మనకు ఉల్లిగడ్డ ఎంత మంచిగా గోలితే ఫ్లేవర్ అనేది అంత మంచిగా వస్తుంది. ఉల్లిగడ్డను కూడా మనం మంచిగా మీడియం ఫ్లేమ్లోనే గోలియాలి. హై ఫ్లేమ్లో గోలిస్తే మనకి ఏమవుతుందంటే బయట మాడిపోతుంది, లోపల ఉల్లిగడ్డ పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిగడ్డ అనేది మంచిగా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు గోలియాలి. ఇక చూసిలా ఇట్లా ఉల్లిగడ్డ ఎర్ర కలర్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటేనే చికెన్ టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. నేను ఇక్కడ 300 గ్రాముల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకొని వేసుకున్నా. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు నూనెలో మంచిగా ఏగనియాలి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకోవాలి. ఒక 50 గ్రాముల పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిగడ్డలకి పసుపు అనేది మంచిగా తలిగేటట్టు మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు అట్లనే గోలియాలి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇలా మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా మనం తెచ్చుకున్న తర్వాత ఒకసారి మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు చికెన్ కొట్టినప్పుడు చెక్క పొట్టు అనేది చికెన్ అనేది కలిసిపోతుంది, ఏర్పడది. అందుకే ఒకసారి చికెన్ని మంచిగా కడుక్కున్న తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మంచిగా కలుపుకోవాలి. చికెన్కి పసుపు అల్లం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చికెన్ అంతా ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు గంట సేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేస్తే ఏమవుతుంది అంటే చికెన్ ఉన్న నీళ్ళన్నీ బయటికి వెళ్తాయి. చికెన్ ఉన్న నీళ్ళంతా ఆవిరి అయిపోయే వరకు మనం కుక్ చేయాలి. కొంచెం గంజి అనేది మాడుతుంది, అప్పటి వరకు కుక్ చేయాలి. అట్లయితేనే మనకు చికెన్ కర్రీ అనేది నీసు వాసన రాకుండా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఇలా మనం అన్ని రకాల మసాలాలు వేసుకోవాలి. ముందుగా 100 గ్రాముల కారం పొడి వేసుకోవాలి. కారం పొడి 100 గ్రాములు 14 కిలోల చికెన్కి పర్ఫెక్ట్ సరిపోతుంది. అట్లనే 50 గ్రాముల జీలకర్ర పొడి, 50 గ్రాములు వేయించిన ధనియాల పొడి, అట్లనే 50 గ్రాములు పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. 2 ధనియాల పొడులు వేస్తే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. అట్లనే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మసాలాన్ని ఇట్లా చికెన్కి పట్టేదాకా కలుపుకొని ఇప్పుడు ఇలా పుదీనా వేసుకొని మూతతోని క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు అట్లనే ఉడకనియాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మసాలాన్ని చికెన్కి పట్టుకొని చికెన్ అనేది మంచిగా డ్రై లాగా అవుతుంది. ఇప్పుడు ఇలా మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి మనకు చికెన్ అనేది జల్ది ఉడకది. అందుకే సగం ముక్క మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి. ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. సగం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
ఇక్కడ వచ్చే మసాలా స్మెల్కి మా వాళ్ళు అయితే ఆగుతలేరు. మసాలా స్మెల్ రాగానే ఉరికచ్చీళ్ళు కూర అయిపోయిందేమో తిందామని చెప్పి ఇక అయిపోయింది దగ్గరనైతే పడ్డదని చెప్పిన. ఇట్లా నీళ్లు పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు ఉడికియాలి. పావు గంట సేపు ఉడికిస్తే చికెన్ ముక్క అనేది ఆల్రెడీ ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒకసారి ముక్క ఉడికిందో లేదా అనేది ముందైతే చూద్దాం. నేను ఇక్కడ ముక్క పట్టుకొని చూస్తే ముక్క అనేది ఆల్రెడీ 95% ఉడికిపోయింది. మనకి ఇలా కొంచెం గ్రేవీ ఉంది, మా వాళ్ళకి ఫ్రై కావాలన్నారు కాబట్టి ఇలా కొంచెం గరం మసాలా అట్నే మనకు గ్రేవీ అనేది చిక్కగా కావడానికి కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల కొబ్బరి పొడి వేసిన, ఒక 30 గ్రాముల గరం మసాలా వేసిన. ఇవి ముక్కలకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే గ్రేవీ అంతా పోయి నూనె పైకి తేలి ముక్క అనేది సూపర్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా ఇంకొంచెం పుదీనా అట్నే కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కిరాకుండే నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మా వాళ్ళకైతే సర్వ్ చేద్దాం. ఇప్పటికీ అస్సలే ఆగుతలేరు, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తారు. మంచి వీళ్ళ కోసం ఇంత బకెట్లో అయితే తీసుకొని పోతున్నా. చలో ఇప్పుడు వీళ్ళకి సర్వ్ చేసి ఎట్లుందో టేస్ట్ వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. టేస్ట్ కానీ లెగ్ పీస్ కానీ తింటా ఉంటే సూపర్ గా ఉంది. చక్కగా సూపర్ గా ఉంది, స్పైసీగా భలే ఉంది, హెవీగా ఉంది, బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ. చూసిల్లు కదా మా వాళ్ళు అయితే కిరాక్ రివ్యూ ఇచ్చిళ్ళు. మీరు కూడా ఎప్పుడైనా నాటుకోడి ఫ్రై చేయాలనుకుంటే ఇప్పుడు ఎట్లా చేసినో అదే ప్రాసెస్ ఫాలో చేయాలి. సూపర్ ఉంటుంది. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. మీకు మరేదైనా వీడియో కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తా. జరా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.